శాంతి. బాబా సర్వసమర్థుడు. మనకి సర్వ సంబంధాలతో ఈ అంతిమ జన్మలో లభించారు. బాబా చేయిని మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఏ సాంగత్య ప్రభావంలోకి వచ్చి ఇంత ఉన్నతమైనటువంటి అదృష్టానికి అడ్డుగీత వేసుకోకూడదు. బాబా ఈరోజు సాంగత్య దోషం ఎలా చదువు మానేసేలాగా చేస్తుంది, ఎలా బాబా చెయ్యిని విడిచిపెట్టేలాగా చేస్తుందో చెప్పారు. మరి చాలా అప్రమత్తతతో ఉండాలి ఈ విషయంలో అని కూడా పిల్లలకి శిక్షణనిచ్చారు. ఇది 30th అక్టోబర్ మురళి. मीठे बच्चे, अभी तुम बहुत बड़े स्टीमर में बैठे हो. तुम खारी चैनल को पार कर क्षीर सागर में जा रहे हो. तुम्हारा लंगर उठ चुका है. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టీమర్లో కూర్చున్నారు. మీరు ఉప్పు నీటి కాలువను దాటి క్షీరసాగరం వైపుకు వెళ్తున్నారు. మీ లంగర్ ఎత్తివేయబడింది. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు చాలా పెద్ద స్టీమర్లో కూర్చున్నారు. బాబా ఇలా చెప్తూ ఉంటేనే దృశ్యాన్ని ఇమాజిన్ చేయండి. చాలా పెద్ద స్టీమర్లో మొత్తం అందరం కూర్చున్నాం. ఈ ఉప్పు నీటి ఛానల్ని అంటే ఉప్పు నీటి కాలువను బాబా దాటిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఛానల్ ఇది. ఈ విధంగా మొత్తం ప్రపంచంలోనే ఇంగ్లీష్ ఛానల్ అనేది చాలా పెద్దది అంటారు. దాన్ని దాటడము చాలా గొప్ప విషయము అని చెప్తారు. స్విమ్మింగ్ చేసేటువంటి వాళ్ళు దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తూ ఉంటారు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఇది ఉప్పు నీటితో ఉన్నటువంటి ఛానల్, దీన్ని మీరు దాటాలి. ఇది క్షీరసాగరం వైపుకు మళ్ళీ మనము తిరిగి వెళ్ళాలి. ఇక్కడ నుండి మన లంగర్ ఇంకా ఎత్తివేయబడింది అంటున్నారు. దారిలో ఉన్నాం. మరి దారిలో ఉన్నటువంటి వారు దృష్టి అంతా గమ్యం పైనే పెట్టాలి. ఇంకా తీరాన్ని వదిలేసాం. బాబా తోడుగా వెళ్తున్నాం. నావికుడు బాబా, సర్వ సమర్థుడు మనకి లభించారు. ఈ ప్రయాణంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా నావికుడు సర్వసమర్థుడు. వారితో మన బుద్ధి యోగం ఉంటే ఈజీగా గమ్యం చేరిపోతాం. ప్రశ్న, बच्चों को विशेष थकावट किस बात में आती है? थकावट आने का मुख्य कारण क्या है? పిల్లలకు విశేషమైన అలసట ఏ విషయంలో వస్తుంది? అలసిపోవడానికి ముఖ్య కారణం ఏమిటి? उत्तर, बच्चे चलते चलते याद की यात्रा में ही थक जाते हैं. పిల్లలు నడుస్తూ నడుస్తూ స్మృతి యాత్రలోని అలసిపోతారు. ఇందులో అలసట రావడానికి ముఖ్య కారణము సాంగత్య దోషం. సంగ్ ऐसा मिल जाता है जो बाप का हाथ छोड़ देते हैं. ఎలాంటి సాంగత్యం లభిస్తుందంటే బాబా చెయ్యిని వదిలేస్తారు. కహా జాతా హే సంగ్ తారే కుసంగ్ బోరే అంటారు. మంచి సాంగత్యం తీరానికి చేరిస్తే చెడు సాంగత్యం ముంచేస్తుంది అని. సంగ్ మీ ఆకర్ స్టీమర్ సే పావ్ నీచే ఉతారా తో మాయా ఖచ్చా కాలేకి. సాంగత్య ప్రభావంలోకి వచ్చి స్టీమర్ నుండి మీ పాదం క్రింద పెట్టారు అంటే మాయ పచ్చిగానే తినేస్తుంది. సముద్రంలో చాలా వింతైనటువంటి భయంకరమైన జీవులు కూడా ఉంటాయి. అలాగే ఈ ప్రయాణంలో కూడా, ఈ సముద్రయానంలో మనం ఒకవేళ పాదం క్రింద పెట్టాము అంటే, బాబా చేయి వదిలిపెట్టాము అంటే మాయ తినేస్తుంది. ఇసిలియే బాబా బచ్చోं को సావధాన్ करते हैं. అందుకే బాబా పిల్లలను సావధానపరుస్తున్నారు. బచ్చే సమర్థ బాప్ కా హాత్ కభీ నహీ छोड़ना. పిల్లలు సమర్థుడైన తండ్రి చేయిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఎప్పుడు కలలో కూడా సంకల్ప మాత్రంగా కూడా బాబాకు దూరంగా అవ్వకూడదు. గీత్, ఓ మాతా తు జగకి భాగ్య విధాత. పాట, మాతా ఓ మాత నీవే జగత్తుకు భాగ్య విధాతవు అని. ఓం శాంతి.
रूहानी बाप रूहानी बच्चों को कहते हैं बच्चे ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో చెప్తున్నారు పిల్లలు ఓం శాంతి. ఇస్కో భీ మహామంత్ర కహా జాతా హై. దీనిని ఒక మహామంత్రము అంటాం. ఆత్మ తన స్వధర్మం యొక్క మంత్రాన్ని జపిస్తుంది. నేను ఆత్మను, నా స్వధర్మము శాంతి అని. నాకు శాంతి కోసమే అడవులు మొదలైనటువంటి వాటికి వెళ్ళే అవసరం లేదు అని ఆత్మ ఈ ఓం శాంతి మంత్రంతో చెప్తుంది. అంటే నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా స్వధర్మం ఇది అని చెప్తుంది. మే ఆత్మ శాంత్ స్వరూపం, నేను ఆత్మని శాంత స్వరూపాన్ని. ఏ మేరే ఆర్గన్స్ హే, ఇవి నా ఇంద్రియాలు. ఆవాజ్ కర్నా నా కర్నా ఏ మేరే హాత్ మే హే. శబ్దం చెయ్యాలా చేయకూడదా ఇది నా చేతిలో ఉంది. పరంతు ఏ జ్ఞాన్ నా హోనే కారణ్ ధర్ ధర్ భటక్తే హే. కానీ ఈ జ్ఞానం అందరికీ లేని కారణంగా అంతటా భ్రమిస్తూ ఉన్నారు. ఇస్ పర్ ఏక్ కహానీ భీ హే. ఏక్ రాణి కా హార్ గలే మే థా లేకిన్ వహ భూల్ గయి. ఈ విషయంలోనే ఒక స్టోరీ కూడా చెప్తారు. ఒక రాణి మెడలోనే హారం ఉంది, కానీ ఆమె మర్చిపోయింది. హారం రోజు తీసే అలవాటు ఉండి ముందు రోజు రాత్రి తీయకుండానే పడుకుంటుంది. తెల్లవారి అలవాటు ప్రకారంగా వెతకటం ప్రారంభిస్తుంది. హారం ఎక్కడైతే ఉండాలో అక్కడ లేదు, ఎంత వెతికినా కనబడట్లేదు. చివరికి ఆమె మెడలోనే ఉంది అనేది చూసి చెప్తారు ఒకరు. అలాగే బాబా కూడా వచ్చి మనకి చెప్తున్నారు పిల్లలు అది మీ స్వధర్మం, మీ దగ్గరే ఉంది, అది ఎక్కడికి వెళ్ళలేదు, దీనికోసం మీరు వెతికే అవసరం లేదు అని. फिर कोई ने कहा हार तो गले में पड़ा है, ये దృష్టాంత దేతే హే. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు. మనుషులు ఎలా భ్రమిస్తారు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. సన్యాసులు కూడా ఏమంటారు, మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని మనశ్శాంతి విషయంలో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి. ఆత్మ ఈ ఇంద్రియాల ఆధారం తీసుకోవడంతో టాకీగా అవుతుంది, శబ్దంలోకి వస్తుంది. బాబా చెప్తున్నారు ఇప్పుడు స్వయం మీరందరూ ఆత్మగా భావిస్తూ మీ స్వధర్మంలో ఉండండి. దేహ ధర్మాలన్నింటినీ మర్చిపోండి. పదే పదే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. తో భీ కోయి కోయి कहते हैं हमको శాంతి మే బిటాओ నిష్ఠా कराओ. బాబా ఇంత చక్కగా మీరు ఆత్మ, మీరే శాంత స్వరూపులు అని చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు, మమ్మల్ని శాంతిగా కూర్చోబెట్టండి, లేదా మాకు యోగం చేయించండి, మాకు దృష్టినివ్వండి అని అడుగుతారు. ఇలా అడగటం కూడా రాంగ్ అంటున్నారు. ఒక ఆత్మ మరొక ఆత్మతో చెప్తుంది నన్ను శాంతిలో కూర్చోబెట్టండి అని. అంటే ఎదుటివారిని మీరు అలా నాకు యోగం చేయించండి, నాకు దృష్టినివ్వండి, నన్ను శాంతిగా కూర్చోబెట్టండి అని అడగటం ఇది చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్వధర్మము శాంతి, మీ స్వధర్మం కూడా శాంతియే. ఎవరి స్వధర్మంలో వాళ్ళు ఉంటే సరిపోతుంది, దానికి మనం ఎవరిని అడిగే అవసరం లేదు. అరే క్యా తుమారా స్వధర్మ శాంతి నహీ హే, తుమ్ ఆపే హీ నహీ బైఠ్ సక్తే హో. బాబా అన్నారు మీ స్వధర్మంలో మీరు ఉండలేరా, దానికి మీరు వేరే వారి సహాయం కోరుతారా. చల్తే చల్తే తుమ్ స్వధర్మే క్యూ నహీ టిక్తే హో. నడుస్తూ నడుస్తూ మీరు స్వధర్మంలో ఎందుకు నిలవట్లేదు. జబ్ తక్ రాస్తా బతానే వాలా బాప్ నహీ మిలా తబ్ తక్ స్వధర్మే టిక్ నహీ సక్తే. ఎప్పటి వరకైతే దారి చూపించే బాబా దొరకరో లభించరో అప్పటి వరకు స్వధర్మంలో ఉండలేరు. ఉన్హోనే తో కహ దియా హే ఆత్మ సో పరమాత్మ, తో స్వధర్మమే టిక్ నహీ సక్తే. ఎందుకు వాళ్ళు స్వధర్మంలో ఉండలేకపోతున్నారంటే వాళ్ళ ఆత్మీ పరమాత్మ అని అన్నారు. అందుకే స్వధర్మంలో రాంగ్ నోషన్తో ముందుకు వెళ్తున్నారు, అందుకే స్వధర్మంలో ఉండలేకపోతున్నారు. ఇస్ అశాంత్ దేశ్ మే తుమారా యే అంతిమ జన్మ హే. ఈ అశాంతిగా ఉన్న దేశంలో ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మీరు శాంతి దేశంలోకి వెళ్ళాలి, మళ్ళీ మీరు సుఖధామంలోకి రావాలి. ఇక్కడైతే ఇంటింటా అశాంతి ఉంది, ఇంటింటా అంధకారం ఉంది, అందుకే దీపాలు వెలిగిస్తారు.
రావణుడు మరణించిన తర్వాత దీపావళిని జరుపుతారు. రాముడు సీత తిరిగి అయోధ్యకి చేరుకున్నప్పుడు అందరూ దీపాలను వెలిగించినట్టుగా చెప్తారు. అక్కడ సత్యుగంలో కానీ త్రేతాయుగంలో కానీ రావణుడు ఉండడు. అక్కడ సదైవ్ దీప్మాల హీ హే, అక్కడ ఎల్లప్పుడూ దీపావళి ఉంటుంది అంటున్నారు. నిత్య ప్రకాశం ఉంటుంది. అక్కడెవరు ప్రత్యేకమైన దీపాలను వెలిగించుకునే అవసరం ఉండదు. యహా రావణ్ రాజ్ కే కారణ్ 12 మాస్ కే బాద్ దీప్మాల మనాతే హే. కానీ ఇక్కడ ఇది రావణ్ రాజ్యం కాబట్టి ఇక్కడ 12 మాసాలకు ఒకసారి దీపావళి పండుగను జరుపుకుంటాం. రావణుడు మరణిస్తాడు, లక్ష్మీనారాయణ లేక రాజ్యాభిషేకం జరుగుతుంది. మరెంత సంతోషంగా ఉంటారు అక్కడ ప్రజలందరూ. సత్యుగంలో లక్ష్మీనారాయణలు సింహాసనం పైన కూర్చున్నప్పుడు ఆ రాజ్యాభిషేకాన్ని మొత్తం రాజ్యంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా వేడుకగా జరుపుకుంటారు. మీకు తెలుసు, ఇప్పుడైతే ఇది రావణ రాజ్యం పూర్తవుతుంది. భారతదేశానికి తిరిగి రాజ్య భాగ్యం లభిస్తుంది. ఇప్పుడేమీ రాజ్యం లేదు, ఇక్కడ పేరుకు రాజ్యము అని అంటారు. అంటే రాజారాణితో కూడినటువంటి రాజ్యం కాదు ఇది, ప్రజలపైన ప్రజల రాజ్యం ఇక్కడుంది. మీరిప్పుడు బాబా నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన రాజధాని యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా చెప్తున్నారు, నేను మీకు సదా సుఖం యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చాను. మిగతా అందరైతే మీకు దుఃఖం ఇచ్చేటువంటి వారే. కరికే కోయి సుఖ భీ దేంగే తో అల్పకాల క్షణ భంగుర్. ఒకవేళ ఎవరైనా సుఖము ఇచ్చినా అల్పకాలికంగా క్షణభంగురమైన సుఖమే అది. ఆ సుఖము కాకిరెట్టతో సమానమైనది. నేను మీకు ఏదైతే సుఖం ఇస్తానో అది సుఖ ప్రపంచం, సుఖధామం. అక్కడ అసలు దుఃఖం అనేదే ఉండదు. అందుకే ఇప్పుడు బాబా ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు అభ్యాసం చేయండి. దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలని బుద్ధితో మరచిపోండి. ये देह और देह के संबंधी तुमको दुख देने वाले हैं. ఎందుకంటే దేహము దేహ సంబంధాలు మీకు దుఃఖ పెట్టేటువంటివి. ఇన్కో చోడ్ ముజే ఏక్ బాప్కో యాద్ కరో. వీటన్నింటినీ విడిచి నన్నొక్క తండ్రిని జ్ఞాపకం చేయండి. యాద్ కర్నా హోతా హే సవేరే అమృత్ వేలే. మరి బాబాని జ్ఞాపకం చేయటానికి మంచి అనువైన సమయము ఉదయం అమృత వేళ. భక్తి మార్గంలో కూడా మనుషులు ఉదయమే మేల్కొంటారు. कोई किसकी मत पर क्या करते, कोई क्या करते हैं. बाप समझाते हैं सवेरे उठकर जितना हो सके अपने को आत्मा समझ मुझ बाप को याद करो. భక్తి మార్గంలో బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టతను తెలుసుకున్నవారు అమృత వేళలో మేల్కొంటారు. కానీ మేల్కొని ఏం చేస్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని పాటిస్తారు అంటున్నారు. కొందరు లెగవగానే యోగాసనాలు చేస్తారు, కొందరు లెగవగానే గంగా స్నానము లేదా ఎక్కడైనా నదుల్లో స్నానం చేయాలి అనుకుంటారు. కొందరు మేల్కోగానే ఏదైనా మంత్రోచ్చరణ చేస్తారు, కొందరు మేల్కోగానే ముందు స్నానం చేస్తారు. రకరకాలుగా ఆచరణను చేస్తూ ఉంటారు. కానీ బాబా ఏం చెప్పారంటే, పిల్లలు మీరు మేల్కొనగానే స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇది బాబా యొక్క ఆజ్ఞ. భక్త్ భగవాన్ కు యాద్ భీ కర్తే హే और फिर कह देते सब భగవాన్ హే. భక్తులు భగవంతుని ఒకవైపు జ్ఞాపకం చేస్తూనే మళ్ళీ అందరూ భగవంతుడే అని అంటారు. ఇప్పుడు వాళ్ళకి అసలు అర్థమే కావటం లేదు. ఒకరోజు ఆ భక్తులందరూ మీకు మిత్రులైపోతారు. మీరు చెప్పేది నిజమేనండి, మీరు చెప్తున్నది వాస్తవము అని అంగీకరిస్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అనటము అది స్వయం మరియు భారతదేశం యొక్క నావను పూర్తిగా ముంచేసింది అంటున్నారు. మన నావ భారతదేశం యొక్క నావ మునిగింది. ఎందుకు? ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనటంతో. दूसरी बात, भारत को स्वराज्य का मक्खन दिलाने वाला है बाप. రెండో విషయం ఏమిటంటే భారతదేశానికి స్వరాజ్యం యొక్క వెన్ననిచ్చేదే బాబా. వారికి బదులుగా వారి పేరు పెట్టకుండా వారి
సంతానం యొక్క పేరును పెట్టేశారు. శ్రీకృష్ణునికి వెన్న లభించినట్టుగా చూపించారు. అంటే శ్రీకృష్ణుడే ఆ వెన్న, ఆ స్వర్గానికి యజమానిగా ఉంటాడు. కానీ బాబా అన్నారు, అది ఇచ్చిందెవరు? ఆ వెన్నని ఇచ్చిందెవరు? అది మర్చిపోయారు అందరూ. మనుషులు ఏమనుకుంటారంటే శ్రీకృష్ణుడే భారతదేశానికి స్వర్గం యొక్క వెన్నను ఇచ్చారు అని అనుకుంటారు. ఇలా తండ్రికి బదులుగా పిల్లల పేరును వేయడంతో అనర్థం జరిగింది. మొత్తం భారతదేశానికి భగవంతుడు ఒక్క శివుడే. మొత్తం ప్రపంచానికి భగవంతుడు ఒక్కరే, శ్రీకృష్ణుడు కాదు. మనుష్యులైతే రావణ మతం పైన తమని తాము శ్రాపితం చేసుకున్నారు. ఒక పర్టిక్యులర్ దేవతని మనం భగవంతుడు అంటే మరి మిగతా దేవీ దేవతల భక్తులకు అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే సర్వ ఆత్మలకు, సర్వధర్మాత్మలకు, దేవాత్మలకు అందరికీ పిత, పరమపిత, దేవాది దేవుడు అన్నారు. దేవీ దేవతల అందరికీ కూడా దేవుడు. శ్రీకృష్ణుడు కూడా శివుణ్ణి ఆరాధించాడు, శ్రీరాముడు కూడా శివుణ్ణి ఆరాధించారు. అందరు దేవీ దేవతలు శివుణ్ణి ఆరాధించినట్టుగా చూపిస్తారు. ఆ శివ పరమాత్ముడే భగవంతుడు అనే విషయాన్ని తెలియచేయాలి. బాబా నావికుడు, మీరందరూ నావలు అంటున్నారు. గాయనం చేశారు కదా, నా నావని తీరానికి చేర్చండి అని. ఇప్పుడు మీరు కూర్చోండి, మరి నేను ఈ పెద్ద స్టీమర్ తీసుకొచ్చాను అంటున్నారు బాబా. ఈ స్టీమర్లో కూర్చోండి, బాబా తీరానికి చేరుస్తారు. చంద్రకాంత్ వేదాంతమే స్టీమర్కి బాత్ హై. చంద్రకాంత వేదాంతంలో స్టీమర్ విషయాన్ని వర్ణించారు. ఇప్పుడు అది తయారు చేశారు అలా స్టోరీని. ఈ స్టీమర్లో కూర్చుంటే మీరు ఈ కలియుగ ఉప్పు నీటి కాలువను దాటేస్తారు. వికారాలను బాబా దాటిస్తారు. విషయ సాగరం నుండి అమృతం అనగా క్షీరసాగరం వైపుకు వెళ్తారు. ఈ విధంగా లండన్లో ఉప్పు నీటి కెనల్ ఉంది కదా, ఛానల్ ఉంది. దాన్ని దాటేసి స్టీమర్ ముందుకు వెళ్తుంది. అలాగే బాబా అంటున్నారు, ఎవరైతే అక్కడ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. దాన్ని ఇంగ్లీష్ ఛానల్ అని కూడా అంటారు. లండన్ వైపు ఉన్నటువంటి ఆ కెనాల్, అది యాక్చువల్గా అది చాలా పెద్ద ఛానల్. అంటే సముద్రంలోనే ఒక ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డు వైపుకు ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఇంగ్లీష్ ఛానల్ అని అంటారు. బాబా అంటున్నారు, అక్కడైతే వాళ్ళకి బహుమతులను కూడా ప్రదానం చేస్తూ ఉంటారు. ఎవరైతే ఆ ఛానల్ని ఈదుతూ దాటుతారో లేదా ఇంకే విన్యాసాల ద్వారా అయినా దాటేస్తారో వాళ్ళకి బహుమతులను ప్రదానం చేస్తారు. బాబా అయితే మనల్ని నరకం నుండి స్వర్గం వైపు తీసుకెళ్తున్నారు. విషయ సాగరము అంటే ఉప్పు నీరు అంటున్నారు. మీరు చాలా పెద్ద స్టీమర్లో కూర్చున్నారు. మీరందరూ ముందుకెళ్తున్నారు. మీ లంగర్ ఎత్తివేయబడింది. మీరు వెళ్తున్నారు, ఇప్పుడు దాటేస్తున్నారు. స్టీమర్ చల్తే చల్తే పోర్ట్ ఆతే హే, వహా పర్ కోయి ఉతర్తే హే, కోయి చढ़ते హే. స్టీమర్స్ బయలుదేరాక మధ్య మధ్యలో పోర్ట్స్ వస్తాయి. అంటే వేరే వేరే ఐలాండ్స్ తగులుతాయి. అక్కడ కొంతమంది దిగుతారు కూడా, కొందరు ఎక్కుతారు కొత్త వాళ్ళు. అంటే ఒక పోర్టు నుండి ఇంకొక పోర్టుకి, అంటే ఒక తీరం నుండి ఇంకొక తీరం లేదా ఇంకొక ఒడ్డుకి కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉంటారు. కోయి ఖాన్ పాన్కి పీछे जाते हैं तो रह जाते हैं. అలా దిగిన సమయంలో ఎవరైనా ఆహార పానీయాల వెంట పడ్డారనుకోండి, ఆ స్టీమర్ బయలుదేరిపోతుంది, వీళ్ళు అక్కడే ఉండిపోతారు. ఇలా వేదాల్లో, అలా వేదాంతంలో రాశారు. కొంతమంది ప్రయాణికులు దిగారంట. అక్కడ చాలా ఆకర్షణీయంగా రుచికరంగా ఉన్నటువంటివేవో తింటున్నారు. తింటూ మరచిపోయారు. ఇంతలో స్టీమర్ బయలుదేరే సమయం అయిపోయింది. అది బయలుదేరింది కూడా. వీరు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్తారు. దీనిపైనే అలా స్టోరీ తయారు చేశారు. కృష్ణకు बटुक महाराज लिख दिया है, वह स्टीमर का कैप्टन है. फिर स्टीमर से चलते चलते कई उतर जाते हैं तो वहाँ माया अजगर बैठी है. ఇక్కడ ఈ స్టోరీలో శ్రీకృష్ణుని బటుక్ మహారాజ్ అని రాశారు. మరి స్టీమర్కి వారే క్యాప్టెన్ అని చెప్తారు. ఆ స్టీమర్లో నడుస్తూ కొందరు దిగిపోతారు. దిగిపోవడంతో ఏమవుతుంది, మధ్య సముద్రంలో దిగితే
మాయ మొసలి రెడీగా ఉంటుంది నోరు తెరుచుకొని మింగటానికి. మహారథులను కూడా మాయ మింగేస్తుంది. చదువు వదిలిపెట్టేస్తే ఇంకా నిశ్చయబుద్ధిగా లేనట్టే కదా. ఇంకా నడి సముద్రంలో మధ్యలో వాళ్ళు దిగిపోతారు, స్టీమర్ దిగిపోతారు. तुमने देखा है पंछी मरते हैं तो फिर चींटियों का झुंड आकर उनको उठाते हैं. మీకు తెలుసు కదా ప్రకృతిలో ఎలా జరుగుతుంది. ఒక పక్షి మరణించింది అంటే చీమల గుంపంతా చేరి ఆ పక్షిని మోసుకొని తీసుకెళ్తుంది. तो ये 5 विकारों रूपी भूत एकदम कच्चा काकर हप कर लेते हैं. అలాగే ఇక్కడ 5 వికారాల భూతాలు ఒక్కసారిగా వచ్చి పచ్చిగా తినేస్తాయి, తీసుకెళ్ళిపోతాయి అంటున్నారు. అంటే మనం కూడా బాబా చెయ్యి వదిలిపెట్టడం అంటే స్టీమర్ దిగిపోవడం. దిగిపోగానే రెడీగా ఉంటాయి పంచవికారాల భూతాలు మనల్ని పట్టుకెళ్ళి పచ్చిగానే తినేస్తాయి. ఇస్ పర్ బడీ కహానీ లిఖీ హై. దీనిపైనే ఇలాంటి స్టోరీస్ అన్నీ రాశారు. సపోజ్ ఎవరైనా స్టీమర్లో కూర్చున్నారు, మరి గ్యారంటీ రాస్తారు, ఫోటో కూడా పంపిస్తారు. మళ్ళీ ఒకవేళ సాంగత్యంలో వచ్చి చెడిపోయారనుకోండి, చదువు మానేశారు అంటే బాబా మన జ్ఞాన మార్గం విషయం చెప్తున్నారు. జ్ఞాన మార్గం స్టీమర్లో కూర్చున్నారంటే జ్ఞానంలోకి వచ్చారు. బాబాకి తమ ఫోటో కూడా పంపిస్తారు, బాబా నాకు పూర్తి నిశ్చయం ఉంది అని. తర్వాత సాంగత్య ప్రభావంలో వచ్చి చెయ్యి విడిచిపెట్టేస్తారు. అప్పుడు బాబా వాళ్ళ ఫోటోను మళ్ళీ తిరిగి పంపించేస్తారు. ఈ సమయంలో మాయ తమో ప్రధానంగా ఉంది. ఈశ్వరుడి చెయ్యిని విడిచి అసురుల చెయ్యిని పట్టేసుకుంటారు. ఇలా కొంతమంది నడుస్తూ చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సమాచారం బాబాకు చేరుతుంది. బాబా వీరిలో క్రోధభూతము, ఫలానా వారిలో మోహభూతము పట్టుకున్నాయి అని అంటారు. ముందైతే నష్టమోహులుగా కావాలి. మోహము ఒక్కరితోనే జోడించాలి. ఇందులో శ్రమ ఉంది. మోహం యొక్క సంఖ్యలు చాలా పెద్దగా జాలంలాగా పరిచి ఉంచుకున్నారు. ఇప్పుడు ఒక్కరితోనే బుద్ధియోగాన్ని పెట్టుకోవాలి. ఎలా అయితే మనుషులు భక్తి చేస్తారు, బుద్ధి వ్యాపారం వైపు, ఇంటి వైపు మధ్యలో వెళ్తూ ఉంటుంది, ఏకాగ్రం చేయలేకపోతారు. ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు పిల్లలు. భక్తిలో ఎలా అయితే బుద్ధిని తిప్పారో, ఒకచోట కూర్చొని విగ్రహం ముందు పూజ చేస్తూ కూడా మనసు పదే పిల్లలు లేదా వ్యాపారం ఇంకేదైనా విషయం గుర్తొస్తూ మనసు భ్రమించేది. అలాగే బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా ఇలా బుద్ధి అక్కడిక్కడికి వెళ్ళి వస్తూ ఉంటుంది. నడుస్తూ పిల్లలు గుర్తొచ్చేస్తారు, పతి గుర్తొచ్చేస్తారు. బాబా అంటారు, ఈ సంఖ్యలతో బుద్ధియోగం తొలగించి ఒక్క నన్నే జ్ఞాపకం చేయండి. ఒకవేళ అంత్య సమయంలో ఇంకేదైనా గుర్తొచ్చింది అంటే ఇంకా అంతిమ కాలంలో పతి స్మరణ కలిగిన వ్యక్తి ఫలానా జన్మను పొందుతారు. పిల్లల స్మరణ కలిగి పిల్లల స్మృతిలోనే శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఫలానా జన్మ పొందుతారు అని ఇలా రాశారు. మరి గరుడ పురాణంలో కూడా ఇలాంటి విషయాలను రాసి భయపెట్టారు. ఒకవేళ మీకు చివర్లో నారాయణుడు తప్ప ఇంకెవరైనా అలా గుర్తొస్తే ఇలాంటి నీచ జన్మ, ఇలాంటి నికృష్టమైనటువంటి జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని. బాబా ఏం చెప్తున్నారంటే, పిల్లలు మీరు నాతో ముందు నుండి బుద్ధియోగాన్ని జోడించండి, అప్పుడు అంతిమ సమయంలో మీకు ఎవ్వరి స్మృతి లాగదు, మీరు నా స్మృతిలోనే శరీరాన్ని విడిచిపెడతారు. అలాంటి అభ్యాసం ఇప్పటి నుండే చేయాలి. ఉదయమే మేల్కొని బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా ఇంకా మేము మీ వద్దకు వచ్చేస్తాము అని ప్రేమగా మాట్లాడుతూ చెప్పాలి. బాబా మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేస్తున్నారు, ఇంకా మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తప్పనిసరిగా తీసుకుంటాము అనాలి. తండ్రిని వారసత్వాన్ని అనగా అలఫ్ మరియు బే ఈ రెండు గుర్తుండాలి. అలఫ్ అంటే అల్లా, బే అంటే బాద్షాయి. అంటే ఇవి ఉర్దూలోని 2 ఆల్ఫాబెట్స్కి అర్థాలు బాబా చెప్తున్నారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అని చెప్పినట్లుగా ఇక్కడ అలిఫ్ అంటే అల్లా అంటే భగవంతుడు, బే అంటే బాద్షాయి బాబా ఇచ్చే రాజ్యభాగ్యం. మరి ఆత్మ అయితే బిందువు. ఇక్కడ మనుషులు తిలకం పెట్టుకుంటారు, కొందరు బిందువు పెట్టుకుంటారు, కొందరు చాలా పొడవు నామం పెట్టుకుంటారు, కొందరైతే
కిరీటం మాదిరిగా పెట్టుకుంటారు, అంటే త్రిశూలాకారం లాగా పెట్టుకుంటారు. మరి కొంతమంది చిన్న స్టార్ లాగా పెట్టుకుంటారు. కొందరైతే శివలింగం పైన ఉన్నటువంటి 3 నామాలు పెట్టి తిలకం పెట్టినట్టుగా పెట్టుకుంటారు. కొందరు ఒక వజ్రాన్ని పెడతారు. బాబా చెప్తున్నారు, మీరైతే ఆత్మలు, మీకు అర్థమైపోయింది ఇప్పుడు నేను ఆత్మను, ఒక స్టార్ మాదిరిగా ఉన్నాను. ఆత్మలోని మొత్తం డ్రామా యొక్క పాత్ర అంతా ఇమిడి ఉంది. బాబా పిల్లలకు ఆజ్ఞాపించారు, మీరు నిరంతరం నన్నే జ్ఞాపకం చెయ్యాలి అని. మరి బుద్ధియోగం అన్ని వైపుల నుండి తెంచాలి. ఈ లక్ష్యము ఇంకెవ్వరూ ఇవ్వలేరు. బాబా చెప్తున్నారు, మీ అందరి తలపైన చాలా జన్మల పాపాలు ఉన్నాయి, అవి నా స్మృతితో తప్పితే ఇంకా భస్మం అవ్వవు. మరి ఎవరు హెల్దీగా అవ్వటానికి బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా నుండే వారసత్వం లభిస్తుంది. ఎవరు వెల్దీగా అయ్యేటువంటి వారసత్వం, హెల్త్ వెల్త్ 2 ఉన్నాయంటే ఇంకేం కావాలి అంటున్నారు. హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హెల్త్ హే వెల్త్ నహి తో భీ మజా నహి. హెల్త్ ఉంది కానీ వెల్త్ అంటే సంపద లేదు, అప్పుడు కూడా మజా ఉండదు అంటున్నారు. అలాగే ఒకవేళ సంపద ఉంది కానీ ఆరోగ్యం లేదు, దాంతో కూడా మజా లేదు. ఆత్మకు ముందుగా తండ్రి పరిచయం లభించింది. మరి తండ్రిని జ్ఞాపకం చేయాలి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. 21 జన్మల కోసం హెల్త్ లభిస్తుంది. మరి స్వదర్శన చక్రధారిగా అవ్వడంతో 21 జన్మల కోసం వెల్త్ అంటే సంపద కూడా లభిస్తుంది. ఎంత సింపుల్ విషయాలు ఇవి అంటున్నారు. మనమే 84 జన్మల చక్రంలో తిరుగుతూ వచ్చాం. ఇప్పుడు అభి సబ్ ఖాక్ హో జానే వాలే హే, ఉన్సే దిల్ క్యూ లగాయే. ఇప్పుడు రియలైజేషన్ కలిగింది. ఇన్ని జన్మలు తీసుకొని ఇక్కడ పాత్ర వహించాం కానీ ఇప్పుడు నా కళ్ళ ముందే అంతా మసైపోయేది ఉంది, మొత్తం అంతా బూడిదైపోతుంది. అందుకే దీనితో నేను ఎందుకు మనసును జోడించాలి? దిల్ ఉన్సే లగానీ హే జో నై దునియాకి బాద్షాయి దే. మనసును ఎవరితో జోడించాలి, ఎవరిపైన పెట్టాలి? ఎవరైతే నా కోసం కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారో, నాకెవరైతే రాజ్య భాగ్యం ఇవ్వడానికి వచ్చారో వారితో నేను నా బుద్ధియోగాన్ని జోడించాలి. ఆత్మలతోనే బాబా మాట్లాడుతున్నారు. బచ్చే అంటూ ఆత్మను సంబోధిస్తున్నారు. అబే శరీర్ కో బోల్ అప్నే కో అశరీరీ ఆత్మ సమజ్ ముజే యాద్ కరో. పిల్లలు, ఇప్పుడు ఈ శరీరాన్ని మరిచిపోయి మీరు అశరీరీ ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి. ఏ శరీర్ తుమ్కో పాట్ బజానేకి లియే మిలా హే. శరీరం అయితే మీకు పాత్ర వహించేందుకు లభించింది. ఉదయమే మేల్కొని స్మరణ చేస్తూ ఉండాలి. సాజన్ జో ఖాడీ సే पार ले जाते हैं उनको याद करना है, बाकी और सब विषय सागर में डूबने वाले हैं. ఈ ప్రియుడు మనల్ని ఈ ఉప్పు నీటి కాలువను దాటిస్తూ ఉన్నారు, తీరానికి చేరుస్తూ ఉన్నారు. మరి వారిని జ్ఞాపకం చేయాలి. అప్పుడే విషయ సాగరంలో మునగడం నుండి సేఫ్గా మనం దాటిపోతాం. బాబా తీరానికి చేర్చేవాడు, వారిని నావికుడు అంటారు. అలాగే తోట యజమాని అంటారు. ముళ్ళ నుండి పుష్పాలుగా చేసి స్వర్గానికి పంపిస్తున్నారు. ఆ తర్వాత ఇంకా స్వర్గంలో మనం ఎప్పుడు దుఃఖాన్ని చూడం. అందుకే బాబా అంటారు, పిల్లలు మీరు నా మహిమలో ఏం చెప్పారు? దుఃఖ హర్త అన్నారంటే నేను దుఃఖాన్ని హరించేవాడిని. ఇక్కడే బాబా అన్ని దుఃఖాలని అర్ధకల్పం వరకు ఒక్క దుఃఖం కూడా లేకుండా హరించేస్తారు. ఇప్పుడు మనం చేసే యోగంతో జరిగే ఫలితం అది. ఆ తర్వాత దుఃఖాలే ఉండవు ఇంకా. హర్ హర్ మహాదేవ్ కేతేనా, అందుకే కదా హర్ హర్ మహాదేవ్ అని శివునికి మహిమ ఉంది. హరించేవాడు, దుఃఖంను కంప్లీట్గా నామరూపాలు లేకుండా సమాప్తం చేసేవాడు, సుఖం ఇచ్చేవాడు. ఇలా శివుడికే మహిమ ఉంది. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా శివబాబా తండ్రి. వారే 21 జన్మల కోసం సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారు. వారినే జ్ఞాపకం చేయాలి. దీంట్లో కొంచెం ధైర్యం కావాలి అంటున్నారు. పిల్లలు బాబాని జ్ఞాపకం చేస్తూ నడుస్తూ అలసిపోతూ ఉన్నారు.
ఇంకా అలసిపోయి ఆగిపోతారు, నడవటమే మానేస్తారు. సాంగత్యం ఎలా లభిస్తుందంటే బాబా చెయ్యి వదిలేస్తారు. అందుకే మంచి సాంగత్యం తీరానికి చేరిస్తే చెడు సాంగత్యం ముంచేస్తుంది అంటారు. బయటికి వెళ్ళగానే చెడు సాంగత్యం రెడీగా ఉంటుంది, ఇంకా నశ అంతా ఎగిరిపోతుంది. ఇక్కడ బాబా ముందు ఎంత సంతోషము నశ ఉందో అది బయటికి వెళ్ళగానే మిత్రులను ఇంకా సాంగత్య ప్రభావంలోకి రాగానే మొత్తం ఎగిరిపోతుంది. కొందరు ఏమంటారంటే ఎగతాళి చేస్తూ, ఆహా బ్రహ్మకుమారిల దగ్గరికి వెళ్ళొచ్చావా, నీకు కూడా అంటుకుందా ఆ జాదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళ వద్దకి వెళ్ళకూడదు అని కూడా సలహాలు ఇస్తారు. పరీక్షలు అయితే వస్తాయి కదా అంటున్నారు, ఇవన్నీ మీకు పరీక్షలు. ఇలా ఎంతోమంది ఉంటారు 10 సంవత్సరాలు నడిచి తర్వాత సాంగత్య దోషంలోకి వచ్చి జ్ఞానం వదిలేస్తారు. పాదం క్రింద పెట్టారు అంటే మాయ మొసలి నోరు తెరిచి మింగడానికి సిద్ధంగా ఉండి తినేస్తుంది పచ్చిగానే. నిశ్చయం కూడా ఉంటుంది ఆ పిల్లలకి, బాబా నుండి నేను స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాను అని. అయినా కూడా మాయ చాలా పెద్ద తుఫాన్లను తీసుకొస్తుంది. ఇది యుద్ధ మైదానం. అర్థకల్పం మాయ రాజ్యం నడుస్తుంది. మరి దానిపైన విజయాన్ని పొందాలి. రావణుని కాలుస్తారు, మళ్ళీ ఒకరోజు చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఆ ఒక్కరోజే సంతోషం, తర్వాత ఉండదు. ఇంకా ఒక్కరోజు కోసం రావణుడు మరణిస్తాడనుకుంటారు, కానీ అస్సలు రావణుడు మరణించాడు. ఇదంతా ఆర్టిఫిషియల్ సుఖము అంటున్నారు బాబా. రియల్ సుఖం లభించేదైతే సుఖధామంలో. బాకీ నరక సుఖే కాక్ విష్టాకే సమాన్. ఇంకా నరకంలోని సుఖాలైతే కాకిరెట్టుతో సమానమైనవి. స్వర్గ సుఖాలే నిజమైన సుఖాలు. మీరు సుఖధామం కోసం పురుషార్థం చేస్తూ ఉన్నారు. బాక్సింగ్లో ఒక్కోసారి మాయ గెలిస్తే ఒక్కోసారి పిల్లలు గెలుస్తారు. ఇది యుద్ధం, రాత్రింబవళ్ళు నడుస్తుంది. ఉస్తాద్ యొక్క చేయిని పూర్తిగా పట్టుకోవాలి. ఉస్తాదు సర్వశక్తివంతుడు, సమర్థుడు. బాబా చేయి విడిచిపెట్టారంటే ఇక సర్వశక్తివంతుడు కూడా ఏం చేయగలుగుతారు? చెయ్యి మీ అంతటా మీరే వదిలిపెట్టేస్తే బాబా ఏం చేయలేరు. ఇంకా స్టీమర్ విషయం శాస్త్రాల్లో కూడా రాశారు కదా, దిగిపోయి తింటూ ఉంటే స్టీమర్ వెళ్ళిపోయింది అని చూపించారు. ఇంక ఇప్పుడు కొద్ది రోజులే ఉన్నాయి అంటున్నారు. వైకుంఠం దృశ్యాలన్నీ మీకు ఎదురుగా కనబడుతున్నాయి. చివరి సమయంలో గడియ గడియ వైకుంఠ దృశ్యాలను మీరు చూస్తూనే ఉంటారు. ఈ విధంగా ఆదిలో స్థాపనలో బాబా పిల్లలందరికీ సాక్షాత్కారాల్లో చూపించారు. చివరికి కూడా మీకు సాక్షాత్కారాలు బాగా జరుగుతాయి. ఎవరైతే ఇక్కడి పిల్లలు ఉంటారో, ఎవరైతే ధైర్యంతో బాబా చెయ్యే పట్టుకొని ఉంటారో అలాంటి వారు అంతిమ సమయంలోని దృశ్యాలని చూడగలుగుతారు. ఒకవేళ బాబా చెయ్యి వదిలిపెడితే ఇంకేమీ చూడలేరు. పిల్లలు చెప్తూ ఉంటారు, బాబా ఫలానా వారు దాసిగా అవుతారు, ఫలానా వారైతే ఈ పదవి తీసుకుంటారు అని. అంటే అలా సాక్షాత్కారాల్లో కనబడుతుంది. ఇంకప్పుడు చాలా ఆశ్చర్యపోతారు, ఏంటి నేను దాసిగా అవుతానా అని. శ్రమ చేయకపోతే ఇంకా పరిస్థితి ఏంటి? ఇంకప్పుడు పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది. ఆదిలో కూడా మీరు చాలా ఆటపాటల్ని చూశారు. పాటలో కూడా ఉంది కదా, హమ్నే దేకా హమ్నే పాయా అని. మరి సమయం సమీపంగా వస్తూ ఉంటే బాబా అన్ని విషయాలను చెప్తూ ఉంటారు. ఇంకప్పుడు చదువుకోలేరు. మళ్ళీ ఒకసారి రిజల్ట్స్ అవుట్ అయిన తర్వాత నేను ఇప్పుడు కొంచెం పురుషార్థం చేస్తాను బాబా, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, నేను దాసిగా అవ్వను, నేను పదవిని ఇంకా పెంచుకుంటాను అంటే నో ఛాన్స్. బాబా అంటారు, మీకు ఎంత చెప్పాను నేను ముందే శ్రీమతం పైన నడవండి అని, కానీ మీరు నడవలేదు కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడింది అని బాబా రియలైజ్ చేయిస్తారు. ఇప్పుడు కల్పం కోసం పదవి ఫిక్స్ అయిపోయింది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ కల్పంలో చేసుకుందాం పోనీ అనుకుంటే కూడా అవకాశమే లేదు. అందుకే బాబా అంటారు, పిల్లలు మీపైన మీరు కొంచెం దయ చూపించండి, మరీ అంత నిర్దయగా కాకండి, పురుషార్థం పక్కన పెట్టేసి అల్పకాలికమైనటువంటి వాటి వెనకాల పడకండి. ఇప్పుడు బాగా పురుషార్థం చేయండి, మాతాపితను ఫాలో చేయండి. కొందరు కుపుత్రులైన పిల్లలు ఉంటారు, మాయకి వశమైపోతారు. మాయకి వశమైపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు.
ఇంకా వాళ్ళకు చాలా భారీ శిక్ష ఉంటుంది అంటున్నారు. పదవీ భ్రష్టం అయిపోతుంది, శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఎవరైతే అలా ఇబ్బంది పెడతారో, విసిగిస్తారో వాళ్ళు చాలా శిక్షలకు అర్హులుగా అవుతారు. సజాओं का भी बच्चियों ने సాక్షాత్కార్ కియా హై. శిక్షల సాక్షాత్కారం కూడా బాబా పిల్లలకి చేయించారు. ప్రపంచంలో అంతా ఆసురీ సాంగత్యం ఉంది, ఇక్కడైతే ఈశ్వరీయ సాంగత్యం ఉంది. బాబా అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇంకెవరు కూడా నాకు తెలియదు బాబా, నాకు ఇలా అని తెలిస్తే నేను ముందే మంచిగా పురుషార్థం చేసేది, అయ్యో నాకు ఇలా అని అస్సలు ఎవరు చెప్పలేదు అని అనడానికి లేదంటున్నారు. వినాశన సమయంలో మనుషులు త్రాహి త్రాహి అంటారు. మీరు అన్ని సాక్షాత్కారాల్లో చూస్తారు. మీరు ఆ మౌత్ మలుక షికార్, వేటగాడికేమో చెలగాటం, పక్షికి ప్రాణ సంకటం అంటారు. అలాంటి స్థితే అంతిమంలో చూస్తారు. ఈ సమయంలో అయితే మీరు డాన్స్ చేస్తూ ఉన్నారు, మీరు చూస్తున్నారు వినాశనం తర్వాత మళ్ళీ మన మహల్స్ ఎలా తయారవుతాయో. ఎవరైతే జీవించి ఉంటారో వాళ్ళే చూస్తారు. బాబా పిల్లలుగా అయ్యాక ఒకవేళ బాబా చేయి వదిలిపెడితే మరణించినట్లే. ఇంకా అలాంటి వాళ్ళు ఏమైనా చూస్తారా? అంతిమ దృశ్యాలు చూడలేరు. అచ్చా, मीठे मीठे सिकीलते 5000 वर्ष बाद फिर से आकर मिले हुए बच्चों प्रति नंबरवार पुरुषार्थ अनुसार याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. బాబా ఈరోజు ప్రియ స్మృతులను 5000 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి పిల్లలకు, చాలా అల్లారు ముద్దు పిల్లలకు నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ప్రియ స్మృతులు తెలియజేశారు. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, సమర్థుడైన బాబా చెయ్యి పట్టుకొని ఉండాలి. ఒక్క బాబాతోనే మనస్సు జోడించాలి. ఉదయమే మేల్కొని జ్ఞాపకంలో కూర్చోవాలి. అమృతవేళ మేల్కొని బాబా స్మృతిలో కూర్చోవాలి. సెకండ్ పాయింట్, సాంగత్య దోషంతో స్వయాన్ని సంభాళించుకోవాలి. చెడు సాంగత్యంలోకి వచ్చి చదువు మానేయకూడదు. वरदान, खुशी की गोली व इंजेक्शन द्वारा स्वयं की दवाई स्वयं करने वाले नॉलेजफुल भव. సంతోషం యొక్క మందు లేక ఇంజెక్షన్ ద్వారా స్వయం యొక్క ట్రీట్మెంట్ స్వయమే చేసుకునేటువంటి నాలెడ్జ్ఫుల్ భవ. సంతోషం యొక్క మాత్రను, ఇంజెక్షన్ను స్వయమే ఇచ్చుకొని స్వయానికి స్వయమే ట్రీట్మెంట్ చేసుకునేటువంటి నాలెడ్జ్ఫుల్ భవ. బ్రాహ్మణ పిల్లలు తమ జబ్బుకు మందు స్వయమే చేసుకోగలుగుతారు. సంతోషపు ఔషధం ఒక్క సెకండ్లో ప్రభావాన్ని చూపించేటువంటి మందు వంటిది. ఏ విధంగా డాక్టర్స్ పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇస్తారు, వెంటనే మార్పు వచ్చేస్తుంది. అలాగే బ్రాహ్మణ పిల్లలు కూడా స్వయానికి స్వయం సంతోషపు మందును ఇచ్చుకుంటూ సంతోషపు ఇంజెక్షన్ని ఇచ్చుకోండి. అప్పుడు జబ్బు వెంటనే మారిపోతుంది. నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ శరీరాన్ని నడిపించడంలో కూడా సహాయం చేస్తుంది. జ్ఞానం మనకి బాబా అలా ఇచ్చారు. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు బుద్ధికి రెస్ట్ ఇచ్చేందుకు ఇది మంచి సాధనం. ఇది కూడా నాలెడ్జ్ యొక్క లైట్ మైట్తో మనము బాబా నుండి హెల్ప్ రూపంలో పొందొచ్చు. అందుకే బుద్ధికి రెస్ట్ ఇవ్వాలి అంటే సంతోషం యొక్క ట్యాబ్లెట్ని, సంతోషం యొక్క ఇంజెక్షన్ని ఇచ్చుకోవాలి. స్లోగన్, సంతోషం ఇంజెక్షన్ ఎలా ఇచ్చుకుంటారు? నేను ఎవరిని పొందాను, ఏం పొందాను, నాకేం లభించాయి, బాబాను తెలుసుకున్న తర్వాత నేను ఏమేం తెలుసుకున్నాను, ఇలా మన భాగ్యం యొక్క స్మరణలో మనం ఉండాలి. అలా మనం సంతోషం ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేయడం అంటే ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే లోపల ఆత్మకు ఆ సంతోషం అనుభవం కలుగుతుంది. స్లోగన్, जो मन की एकाग्रता द्वारा सर्व सिद्धियाँ प्राप्त कर लेते हैं वही सिद्धि स्वरूप बनते हैं. ఎవరైతే మనసు ఏకాగ్రత ద్వారా అన్ని సిద్ధులను పొందుతారో
వారే సిద్ధి స్వరూపులుగా అవుతారు. మనస్సు యొక్క ఏకాగ్రత ద్వారా సర్వ సిద్ధులను ప్రాప్తించుకున్న వారే సిద్ధి స్వరూపులుగా అవుతారు. అంటే ఏదైనా సిద్ధిని పొందాలి అంటే చాలా మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ అవసరం. పూర్తి సంపూర్ణ ఏకాగ్రతతోనే